Hi students, ఈ వీడియో ద్వారా మనం అప్లికేషన్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఇన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిఎంఏ ఇంటర్లో మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్గా వస్తూ ఉంటుంది. పేపర్ 9 ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్స్, దీంట్లో 2 సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వెయిటేజ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 60% ఉంటుంది. అలాగే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వెయిటేజ్ వచ్చేసి 40% ఉంటుంది. సో ఆపరేటింగ్ మేనేజ్మెంట్లో మనకి టాపిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ డివైడెడ్ ఇంటూ 7 చాప్టర్స్, అంటే 7 మాడ్యూల్స్గా డివైడ్ చేస్తున్నారు. సో దీనిలో మనకి ఎలా ప్యాటర్న్ ఇస్తారు అని అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే అప్రాక్సిమేట్లీ 35 మార్క్స్కి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్, న్యూమరికల్ క్వశ్చన్స్ మనకి ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇస్తారు. అలాగే 7 into 3 ఒక 21 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ అడుగుతారు ఓఎం నుంచి. కోర్స్ అలాగే ఓఎం ఎస్ఎం నుంచి వచ్చేసి కంప్లీట్గా మనకి 40 మార్క్స్కి థియరీ క్వశ్చన్స్ వస్తాయి. 40 మార్క్స్ కంటే అప్రాక్సిమేట్లీ మనకి 6 into 7 42 మార్క్స్కి మనకి 40% అన్నాం కదా, 42 మార్క్స్కి మనకి ఒక 6 క్వశ్చన్స్ 7 మార్క్స్ వస్తాయి. ఇంకా ఎంసీక్యూస్ మనకు తెలిసిందే 30, అంటే 15 into 2, ఇది ఓవరాల్గా. సో దీంట్లో మనం ఓఎంలో ఈ వీడియో అండ్ కమింగ్ వీడియోస్లో ఓఎంలో ప్రాబ్లమాటిక్ పార్ట్ని కవర్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఆ వీడియోస్ ప్రాబ్లమాటిక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము థియరిటికల్ పార్ట్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఓఎంలో ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి మనం వెయిటేజ్ చూసామంటే, ఈ వెయిటేజ్లో ఎక్కువ మనకి 20% 4th మాడ్యూల్లో కనపడుతుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. అలాగే 15% వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ 6th మాడ్యూల్లో ఉంది. సో ప్రాబబుల్లీ మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పాస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే 3 క్వశ్చన్స్ దాకా మనకి 2 to 3 క్వశ్చన్స్ మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ నుంచి వస్తాయి. అలాగే ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి న్యూమరికల్ క్వశ్చన్ 6th చాప్టర్ నుంచి వస్తుంది. అట్లాగే మనకి ఒక క్వశ్చన్ ఆపరేటింగ్ ప్లాన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ 7th మాడ్యూల్ మనకి ఒక క్వశ్చన్ అయితే రీప్లేస్మెంట్, మిషన్స్ రీప్లేస్మెంట్ గురించి, స్పేర్ పార్ట్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఓవరాల్గా ఒక 5 క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా ఇవే ప్లేసెస్ నుంచి ఇస్తుంటారు. సో ఈరోజు మన క్లాస్లో ఏంటంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియాస్ ఏ ఏరియాస్ నుంచి మనకు వస్తుంటాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకి ఒక ప్రాబ్లం వస్తుందని మనం అనుకున్నాము, 1 into 7 మార్క్స్. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే 10 టైమ్స్ ఎగ్జామ్ జరిగితే 7 to 8 టైమ్స్ మనకి డిమాండ్ ఫోర్కాస్టింగ్ నుంచి వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్లో లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఈ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఎగ్జామినేషన్లో ఒక న్యూమరికల్ క్వశ్చన్ నుంచి ఇస్తారు. ఇన్ కేస్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ కానీ మిస్ అయితే మనకి న్యూమరికల్ కెపాసిటీ ప్లానింగ్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫెసిలిటీ లొకేషనల్ లేఅవుట్లో కూడా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిసోర్స్ అగ్రిగేట్ ప్లానింగ్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, అన్నింటిలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది కేస్ ఎంసీక్యూస్ ఇస్తూ ఉంటారు 2 మార్క్స్కి. బట్ ఎక్కువ ఇంపార్టెంట్ అయితే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అండ్ కెపాసిటీ ప్లానింగ్. ఈరోజు మన వీడియోలో డిమాండ్ ఫోర్కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ గురించి తెలుసుకునేటప్పుడు జస్ట్ మనం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ గురించి ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ దేనికి సంబంధించింది? సో బిజినెస్ ఆర్గనైజేషన్స్లో మేజర్ ఫంక్షన్స్ ఫైనాన్స్, మార్కెటింగ్, అలాగే ఆపరేషన్స్, బిజినెస్ ఆపరేషన్స్. ఈ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా డిమాండ్ సైడ్ ఫోకస్ చేస్తుంది. డిమాండ్ సైడ్ అంటే ఏ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఏ ప్రొడక్ట్స్కి పబ్లిక్ కస్టమర్స్ విల్లింగ్ ఉన్నారు బై చేయడానికి. సో ఓవరాల్గా ఆ ప్రొడక్ట్స్కి ఎలాంటి ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉంటుంది, ఆ డిమాండ్ ఎంత ఉంటుంది అని అసెస్ చేసే రెస్పాన్సిబిలిటీ, అలాగే డిమాండ్ని పెంచడము, డిమాండ్ని క్రియేట్ చేయడము, ఈ ఫంక్షన్స్ అన్ని మార్కెటింగ్. అలాగే ఆపరేషన్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా అదర్ ఫంక్షన్స్, ఏదైతే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బిజినెస్, సో దట్ మనము ఆ డిమాండ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కస్టమర్ నీడ్స్ కావచ్చు, ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేయాలి, వాటిని మ్యాచ్ చేస్తూ మన ఆపరేషన్స్ని కొనసాగించాలి. అంటే ఇది ముఖ్యంగా సప్లై సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి యాక్టివిటీస్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని అంటే ముందు ముఖ్యంగా మనము ప్రొడక్షన్ యాక్టివిటీస్, సో ప్రొడక్షన్ని ప్లాన్ చేసుకోవడము,
దగ్గర నుంచి దానికి ముందు కెపాసిటీ ప్లాన్ చేసుకోవడము, అలాగే లేఅవుట్, అలాగే ఫెసిలిటీ లొకేషన్స్, అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ ఎంత కావాల్సి వస్తుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇలా చెప్తుంటే చాలా ఫంక్షన్స్. ఇవన్నీ ఏంటంటే మనకి మెటీరియల్ మనము రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని అందించేంత వరకు, అంటే కస్టమర్కి ఆ గుడ్ రీచ్ అయ్యేంత వరకు, అంటే రా మెటీరియల్ బయ్యింగ్ కావచ్చు, లేదంటే కన్వర్షన్ రా మెటీరియల్ని మనం ఫినిష్డ్గా కన్వర్ట్ చేయడం కావచ్చు, లేదంటే ఆ ఫినిష్డ్ గుడ్ని డిస్ట్రిబ్యూటర్స్కి అందించడం, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కస్టమర్స్కి అందించడము, అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు. సో ఈ హోల్ యాక్టివిటీస్ అన్నిటిని కలెక్టివ్లీ మనం ఏమంటామంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటాం. అట్లానే ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది, కెపాసిటీ ప్లానింగ్ ఉంటుంది, లేఅవుట్ డిజైనింగ్ ఉంటుంది, నెక్స్ట్ బిల్డింగ్ సెలక్షన్స్ ఉంటుంది, సప్లయర్ సెలక్షన్స్ ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూటర్ సెలక్షన్స్ ఉంటుంది, A to Z మెటీరియల్స్కి సంబంధించిన డెసిషన్స్ ఉంటుంది, అంటే ఎంత మెటీరియల్ కొనాలి ఇలాగా. సో ఈ డెసిషన్స్ అన్నిటిని కలెక్టివ్గా మనం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటాం. సో ఎట్లయితే మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో కోర్ యాక్టివిటీ బిజినెస్కి, సేమ్ వేలో ఆపరేషన్స్ కూడా కోర్ యాక్టివిటీ. ఈ ఆపరేషన్స్ అనేది ఏంటంటే డిమాండ్ రిక్వైర్మెంట్స్ని మీట్ చేస్తుంది. సో కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారనే దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆపరేషన్స్ అనేది పర్ఫార్మెన్స్ ఉండాలి బిజినెస్లో. అట్లాగే ఫైనాన్స్ అనేది ఈ రెండింటికి అవసరమైన మనీని సప్లై చేసే ఒక వింగ్. సో ఇది కూడా ఒక కోర్ యాక్టివిటీ. ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో మెయిన్ పాయింట్ ఏంటి? సో వెదర్ మన కెపాసిటీ ఎంత ఉండాలి, మనం ఎక్కడ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేదంటే మన ప్లాంట్ డిజైన్ ఎలా, లేఅవుట్ ఎలా ఉండాలి, ప్రొడక్ట్ డిజైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఫస్ట్ ఫార్మోస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే డిమాండ్. అసలు మనం తయారు చేసే ప్రొడక్ట్స్, అంటే వాట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మనం తయారు చేయాలి అని తెలిసిన తర్వాత దాని డిమాండ్ ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అన్నాం కదా, దీంట్లో డిమాండ్ని ఎలా ఫోర్కాస్ట్ చేస్తారనేది మనం డిస్కస్ చేస్తాం. బేసికల్గా డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే నెక్స్ట్ షార్ట్ టర్మ్ పీరియడ్, సే 3 months కావచ్చు, లేదంటే మీడియం టర్మ్ సపోజ్ టు సే 2 years to 5 years కావచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ 5 years to 6 years కావచ్చు. మనం ఎంత మన ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉంటుందనేది ముందుగానే ఎస్టిమేషన్ వేసుకోవాలి. సో దట్ మనం అలా ఎస్టిమేషన్ వేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్స్ కానీ, కెపాసిటీస్తో కానీ, అదర్ లేబర్ రిక్రూట్మెంట్తో కావచ్చు, మెటీరియల్ అరేంజ్మెంట్స్తో కానీ మనం రెడీ అవ్వచ్చు. సో గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, స్టాఫ్, అదర్ రెస్పాండెంట్స్ నుంచి మనం వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాము. ఎంత డిమాండ్ ఉండొచ్చు? డిమాండ్ అంటే మనం సపోజ్ సోప్స్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ మోడల్ ఎన్ని పీసెస్ మనం సేల్ చేయగలుగుతాము అట్లా. అలాగే కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి, ఒక 1 monthలో ఎన్ని సేల్ చేయగలుగుతాము, లేదంటే ఒక 1 yearలో ఎన్ని కార్స్ సేల్ చేయగలుగుతాము. సో అట్లా డెల్ఫీ మెథడ్లో గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, స్టాఫ్ మెంబర్స్, అదర్ రెస్పాండెంట్స్ నుంచి ఒపీనియన్స్ తీసుకొని మనం దాన్ని బట్టి డిమాండ్ని ఫోర్కాస్ట్ చేస్తాం. అలాగే సేల్స్ ఫోర్స్ కాంపోజిట్ అంటే మన సేల్స్ టీంలో ఉన్న సేల్స్ మెన్, సేల్స్ గ్రూప్ పర్సన్స్ నుంచి మనం ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకొని డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తాం. అలాగే కన్జ్యూమర్స్ సర్వేస్ ద్వారా కూడా మనం వాళ్ళు డిమాండ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బయింగ్ చేయడానికి విల్లింగ్ ఉన్నారా లేదా అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిమాండ్ని కలెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి క్వాలిటేటివ్ మెథడ్స్. బట్ వేరాస్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ క్వాంటిటేటివ్ మెథడ్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే పాస్ట్ డేటాని బేస్ చేసుకొని డిమాండ్ ఫ్యూచర్లో ఎంత ఉంటుందనేది ప్రిడిక్ట్ చేస్తాము. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ని అప్లై చేస్తాం. ఈ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అప్లై చేసి మనం డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయడానికి సింపుల్ క్యాలిక్యులేషన్స్ మనం ఎట్లా చేయొచ్చు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ మనకి ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా సిరీస్, టైమ్ సిరీస్ డేటా. సో టైమ్ సిరీస్ డేటా అంటే మనకి కొన్ని ఇయర్స్కి, అంటే 2017 ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం 2017 నుంచి 2023 దాకా మనకి డేటా ఇచ్చున్నారు. సో అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఒక వేరియబుల్ గురించి, ఇక్కడ డిమాండ్ దేని గురించి మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం, సేల్స్ గురించి, కాబట్టి సేల్స్ డేటా ఇచ్చున్నారు. సో ఈ సేల్స్ డేటా అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినారు. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎంత ఉంటుంది డిమాండ్ అనేది మనం ఫోర్కాస్ట్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో మనకి ఈ ప్రాబ్లంలో 2017 నుంచి 2023 దాకా డేటా ఇచ్చున్నారు, సేల్స్ పాస్ట్ హిస్టరీ డేటా ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ 3 yearsకి డేటాని ప్రిడిక్ట్ చేయమన్నారు. అంటే ప్రిడిక్ట్ ద
సేల్స్ ఫర్ నెక్స్ట్ 3 years. సో ఎలా ప్రిడిక్ట్ చేయాలి మనం? ఫస్ట్ మనం ఏం చేయాలంటే లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన డేటా అనేది టైం సిరీస్ డేటా. టైం సిరీస్ డేటా అంటే ఓన్లీ వన్ వేరియబుల్ ఇన్ఫర్మేషనే ఉంది. అది కూడా పాస్ట్ కొన్ని ఇయర్స్కి లేదంటే కొన్ని మంత్స్కి అలా డేటా ఇచ్చున్నారు. సో ఇది టైం సిరీస్ మోడల్ 1 అని. సో దీంట్లో లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఏంటంటే మనము ఒక ట్రెండ్ లైన్ని ఫిట్ చేస్తాం. ట్రెండ్ లైన్ అంటే ఒక ఇయర్ సేల్స్ అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు. బట్ దాన్ని ఆ వేరియేషన్స్ని ఫిల్టర్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్, అది అప్వర్డ్ డైరెక్షన్ లేదంటే డౌన్వర్డ్ డైరెక్షన్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రెండ్ లైన్ ఫిక్స్ చేస్తాం. ఈ ట్రెండ్ లైన్ని మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ అనొచ్చు, లేదంటే ట్రెండ్ లైన్ అనొచ్చు. సో లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో స్ట్రైట్ లైన్కి మనకి ఫార్ములా y = a + bx. సో y = a + bx ఫార్ములాని యూస్ చేసుకొని మనము ట్రెండ్ లైన్ని ఫిట్ చేస్తాం. సో y = a + bx కావాలి అని అంటే మనకి ఏ వాల్యూస్ కావాలి, బి వాల్యూస్ కావాలి. సో మరి ఏ వాల్యూస్, బి వాల్యూస్ కావాలి అని అంటే ఈ టైం సిరీస్లో σx = 0 అవుతే ఏ వాల్యూస్ మనం ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. σy/n, అలాగే బి వాల్యూ = σxy/σx². సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూని, బి వాల్యూని. ఏ వాల్యూని, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ ట్రెండ్ ఈక్వేషన్లో మనం కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ట్రెండ్ లైన్ వస్తుంది. బేసింగ్ ఆన్ ట్రెండ్ లైన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫ్యూచర్స్, ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. టేక్ ద ఇయర్స్ అండ్ సేల్స్ ఆర్ గివెన్ ఇన్ థౌజండ్స్. 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023. సేల్స్ని మనం y అనుకోవాలి. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ y. 80, 90, 92, 83, 94, 99, 92. So given values are y. Then we'll find out the x. X means deviations, time deviations అంటాం. సో టైం డీవియేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ని ఇయర్స్కి డేటా ఇచ్చారో చూడండి. 2017, 18, 1, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్ డేటా ఇచ్చింది 7 years కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అనొచ్చు, 7 years. దీంట్లో మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే డీవియేషన్స్, మిడిల్ ఇయర్ని ఆరిజిన్ అనుకోండి అంటే 4. సో ఇప్పుడు 1 by 1 ఆరిజిన్స్ మనం డీవియేషన్స్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇయర్ వాల్యూ 1 - 4 అంటే ఎంత వస్తుంది? -3. అలాగే సెకండ్ 2018కి వచ్చేసి 2 - 4. సో దట్ ఈజ్ ఈక్వల్ -2. అలాగే 3 - 4 -1, 4 - 4 0, 5 - 4 1, 6 - 4 2, 7 - 4 3. సో ఇక్కడ ఈ మోడల్లో ఇదే క్రూషియల్ మనకి ఈ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడము. ఎక్స్ వాల్యూ అంటే టైం డీవియేషన్స్. సో టైం డీవియేషన్స్లో మనం ఏం చేస్తామంటే మిడిల్ ఇయర్ని 0 అనుకుంటాము. సో అట్లా ఎలా ఆర్డర్లోకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 years ఇచ్చారు. మిడిల్ ఇయర్ వచ్చేసి మనకి 4 వాల్యూ వస్తుంది. సో ప్రతి ఇయర్ వాల్యూలో నుంచి ఆ మిడిల్ ఇయర్ వాల్యూని తీసేసేయండి. 1 - 4 అంటే -3, 2 - 4 అంటే -2, 3 - 4 -1, 4 - 4 0, 5 - 4 1, 6 - 4 2, 7 - 4 3. సో y వాల్యూస్ ఏమో ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఎక్స్ వాల్యూస్ డీవియేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నవ్ మన ఈక్వేషన్స్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటంటే σxy x² కావాలి. x² అంటే టైం డీవియేషన్ స్క్వేర్ చేయండి. -3ని స్క్వేర్ చేస్తే 9, స్క్వేర్ అంటే -3 × -3. అలాగే -2ని స్క్వేర్ చేస్తే 4, 1 స్క్వేర్ చేస్తే 1, 0, 1, 4, 9. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే xy, x × y. సో x వాల్యూ -3 అండ్ y వాల్యూ 80. -3 × 80 -240. అలాగే -2 × 90 -180. అలాగే -1 × 92 -92. 83 × 0 0, 94 × 1 94, 99 × 2 198, 92 × 3 276. సో ఈ వాల్యూస్ వచ్చాయండి. చూడండి ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం. ఇయర్ ఇచ్చారు, సేల్స్ అంటే y వాల్యూస్ ఇచ్చేసారు. మనం ఫైండ్ అవుట్ చేసింది ఫస్ట్ ఎక్స్ అంటే డీవియేషన్స్, నెక్స్ట్ x², నెక్స్ట్ xy. ఇప్పుడు టోటల్స్ మనకు కావాల్సిన టోటల్స్ ఏంటి? σy
సిగ్మా వై టోటల్ చేయాలి. సిగ్మా వై టోటల్ అంటే ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 80 ప్లస్ 90 ప్లస్ 92 ప్లస్ 83 ప్లస్ 94 ప్లస్ 99 ప్లస్ 92. సో టోటల్ 630. అలాగే సిగ్మా ఎక్స్ 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 9 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 9. సో టోటల్ 28. అట్లాగే మనం సిగ్మా ఎక్స్వై ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎక్స్వై 276 ప్లస్ 198 ప్లస్ 94 మైనస్ 92 మైనస్ 180 మైనస్ 240. సో యూ గాట్ ద 56 ప్లస్ వాల్యూ. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయింది కాబట్టి ముందు అనుకున్న ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ వాల్యూ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితేనే ఇలా వాడాలి మనం. ఇది డైరెక్ట్ మెథడ్ అంటాం. ఇండైరెక్ట్ మెథడ్ అంటే సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కానప్పుడు సమ్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఇండైరెక్ట్ మెథడ్కి వెళ్ళాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, సిగ్మా వై బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సో దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. వై వాల్యూ ఎంత వచ్చింది మనకి 630. వై వాల్యూ మనకి 630 డివైడెడ్ బై ఎన్ అంటే 7. సో 630 డివైడెడ్ బై 7. సో 90 ఏ వాల్యూ. అలాగే బి వాల్యూ సిగ్మా ఎక్స్వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్వై వాల్యూ 56, ఎక్స్ స్క్వేర్ వాల్యూ 28, దట్ ఈస్ ఈక్వల్ 2. సో నౌ యూ గాట్ ద ఏ వాల్యూ వచ్చింది 90, బి వాల్యూ 2 వచ్చింది. సో ఈక్వేషన్ ఏంటి మనకి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బిఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ 90, బి వాల్యూ 2x. సో ఇది మనకి ట్రెండ్ ఈక్వేషన్. సో వన్స్ ట్రెండ్ ఈక్వేషన్ సెట్ చేసిన తర్వాత మనం ఏ ఇయర్కైనా కానీ ట్రెండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోసే నెక్స్ట్ 3 ఇయర్స్కి ప్రిడిక్ట్ చేయమన్నారు. ఇక్కడ మనకి డేటా ఇచ్చింది 2023 దాకా ఇచ్చున్నారు. సో 2024కి మనం ఎలా ప్రిడిక్ట్ చేయాలి. సో డిమాండ్ ఫోర్కాస్ట్ అంటే సేల్స్ని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం 2024కి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందో చూడండి. మనకు మెయిన్ ఈక్వేషన్లో చూసారు కదా 90 ప్లస్ 2x, ఎక్స్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మనకి 2023కి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. సో 2024 కంటే చేంజ్ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో బేసింగ్ ఆన్ దిస్ your y is equal 90 plus 2 into 4. So that is equal 90 plus 8. So that is equal 98. So that is 2024కి forecast value ఎంత ఉంటుందంటే సేల్స్ 98,000 in thousands ఇచ్చారు కాబట్టి in thousands. అలాగే నెక్స్ట్ సపోజ్ 2025కి ఫోర్కాస్ట్ చేయాలనుకోండి, ఎక్స్ వాల్యూ 5 ఉంటుంది. దెన్ 90 plus 2 into 5. సో ఇప్పుడు 90 plus 10 that is equal 100. సో ఇది సింపుల్గా టైం సిరీస్కి సంబంధించి. సో ఇదే సమ్ టైమ్స్ ఏం చేస్తుంటారంటే మనకి ఇయర్స్ ఆర్డర్స్లో ఇవ్వరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు సే 2017, 18 మధ్యలో గ్యాప్, ఒక ఇయర్ గ్యాప్ వస్తుంది. 2019 మిస్ అవ్వచ్చు, 2020 ఇవ్వచ్చు, 2021 ఇవ్వచ్చు. అట్లా మధ్యలో ఒక 1 year అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ ఇచ్చి, అంటే కంటిన్యూటీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఆర్డర్ ఆఫ్ టైం మటుకు చేంజ్ చేయకూడదు. దట్ ఈస్ 2017కి 1 అనుకోవాలి, 2018 ఇవ్వలేదు అనుకోండి. సో ఆ 2 అనేది టెంపరీగా మనకి ఆ డేటా అవైలబిలిటీ లేదనేది. సో కాబట్టి ఆ 2 అనేది దానికి ఇవ్వాల్సిందే, ఆ డేటా మనకి క్వశ్చన్లో ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ ఒకవేళ మనకి 2017కి 1 ఇచ్చాము, 2018 ఇవ్వలేదు, 2019కి ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇవ్వాలి, 3 తీసుకోవాలి. సో ఆర్డర్ అయితే కంపల్సరీగా ఫాలో కావాలి. అలాంటి మోడల్ ఒకసారి ఎగ్జామ్కి ఇచ్చారు, అది చూద్దాం ఒకసారి. ఇది చూడండి 2000 ఏ ఇయర్లో ఇచ్చారు, ఇది మనకి 2024 జూన్లో ఇచ్చినారు. ఇక్కడ ఒక రాన్టెక్స్ లిమిటెడ్ మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ ప్రొడక్షన్స్ అనాలిసిస్ ఆఫ్ ది కారియాండర్ పౌడర్ ఫర్ ద ఇయర్స్ 2015 to 2023 డేటా ఇచ్చినారు.
అయితే 2015కి డేటా ఉంది, 2016కి లేదు. మళ్ళీ 2017కి ఇచ్చారు, 2018కి లేదు, 2019కి ఉంది, 2020కి లేదు, 21కి ఉంది, 22కి లేదు, 23కి లేదు. అంటే ఒక 1 ఇయర్ స్కిప్ చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ ఇయర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇలాంటప్పుడు స్ట్రైట్ లైన్ ఎలా చేయాలో చూద్దాం. Y వాల్యూస్ మనకి ప్రొడక్షన్స్ ఆర్ సేల్స్ ఆఫ్ ది కోరియాండర్ ఇచ్చున్నారు. సో 54 ఇన్ టన్స్ ఇచ్చారు, lakh టన్స్ ఇచ్చారు. 54, 63, నెక్స్ట్ 69, 81, 48. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి Y వాల్యూస్ ఇచ్చారు, X వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనకి X వాల్యూస్ అంటే టైం డీవియేషన్స్. ఇవి తీసుకున్నప్పుడు ఇలా తీసుకోండి. 1, 2, 2016 మిస్ అయింది, 2016 మిస్ అయింది కాబట్టి 2 వదిలేసాను. నెక్స్ట్ ఏంటిది 3, దెన్ 4 మిస్ అయింది, 5, దెన్ 6, 2020 మిస్ అయింది, 6 లేదు కాబట్టి 7, దెన్ 8 మిస్ అయింది కాబట్టి 9. సో మనకి ఇచ్చిన వాల్యూస్ చూసుకుంటే దీని ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఆరిజిన్ మిడిల్ అనుకుంటే ఇచ్చిన డేటాలో 1, 2, 3, 4, 5లో ఆరిజిన్ ఇది తీసుకున్నప్పుడు 1 - 5. 1 - 5 అంటే ఎంత తీసుకోవాలి? -4. 3 - 4 అంటే -2. 5 - 5 0. 7 - 5 2. అలాగే 9 - 5 4. సో సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది మనకి. సో ఇంకా రిమైనింగ్ సొల్యూషన్ అంతా సేమ్ ఉంటుంది. రిమైనింగ్ సొల్యూషన్ అంటే ఏంటి? మనకి సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, సిగ్మా వై ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఎన్ వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి x² ఫైండ్ అవుట్ చేస్తాం, xy ఫైండ్ అవుట్ చేస్తాం. x² అంటే 16, 4, 0, 4, 16, 40. దెన్ xy వచ్చేసి 54, సో మనకి xy వచ్చేసి 54 into 4, so that is equal -216. Then 63 into 2, -126. 69 into 0, 0. 81 into 4, 324. 81 into 2, x 162. అలాగే నెక్స్ట్ 48 into 4, 192. సో వాల్యూస్ వచ్చేసి 192 ప్లస్ 162 మైనస్ 126 మైనస్ 216. సో ఫైనల్లీ 12 వచ్చింది, ప్లస్ 12 వచ్చింది. సో దిస్ ఈజ్ సిగ్మా ఎక్స్ వై. ఇంకా రిమైనింగ్ సొల్యూషన్ సేమ్. ఏ ఈజ్ ఈక్వల్ సిగ్మా వై బై ఎన్. ఎన్ అంటే 5. సిగ్మా వై వచ్చేసి మనకి 54 ప్లస్ 63 ప్లస్ 69 ప్లస్ 81 ప్లస్ 48. సో 315. సో 315 డివైడెడ్ బై 5. That is equal 63. B is equal sigma xy by sigma x square. Sigma xy 12 by x square 40. 12 divided by 40. That is equal 0.3. So my equation y is equal a plus bx. So that is equal y is equal a value 63 plus b which is 0.3 x. So basing on that you can predict any value. For example ikkada manaki predict cheyamana value enta ani chuste ఏ ఇయర్కి ప్రిడిక్ట్ చేయమన్నారు మనకి. అసెస్ ద ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ కారియాండర్ పౌడర్ 2014కి ఫైండ్ అవుట్ చేయాలంటే 2014 ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2015 ఎక్స్ వాల్యూ -4 అయినప్పుడు 2014కి నెక్స్ట్ నెంబర్ అంటే -5 అవుతుంది. సో బేసింగ్ ఆన్ దట్ మనం ఎస్టిమేట్ చేసే ట్రెండ్ వాల్యూ ఎంత అంటే 61.5. అలాగే 2028కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2028కి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ 2023కి 4 అయితే 2028కి ఎక్స్ వాల్యూ 9 అవుతుంది. 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. దెన్ మనకి ఎస్టిమేటెడ్ వాల్యూ 65.7.
సో ఇలాంటి మోడల్లోనే మనకి డిఫరెంట్ మోడల్స్ ఇస్తుంటారు. ఆ డిఫరెంట్ మోడల్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఒక్కోసారి మనకి ఇయర్స్ ఈవెన్ నెంబర్ ఇస్తారు. 2018, 19 అంటే 6 ఇయర్స్ ఇచ్చారు చూడండి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ కనుక్కునేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లా మనకి ఇచ్చిన ఇయర్స్ 6 ఇయర్స్ ఇచ్చారు. 1, 2 ఆర్డర్లోనే ఉన్నాయి కానీ ఈవెన్ నెంబర్. సో ఈ గివెన్ వాల్యూస్ వై. సో మనం ఇప్పుడు డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1, 2, 3 మిడిల్ వచ్చేసి 3.5 అవుతుంది. సో 6 ఇయర్స్ కాబట్టి. సో 3.5 అంటే 1 - 3.5 అంటే మనకి 1 - 3.5 అంటే -2.5 వస్తుంది. సో -2.5 తీసుకోవచ్చు, లేదంటే దీన్ని డబల్ చేసి -5 తీసుకోవచ్చు. సో అలా -5 తీసుకుంటే ప్రతి నెంబర్కి అలాగే తీసుకోండి. అలాగే 2 - 3.5 అంటే -1.5, -1.5కి డబల్ అంటే -3. అలాగే నెక్స్ట్ 3 మైనస్ అంటే -0.5 అంటే -1, అలాగే +1, +3, +5 ఇలా మనకు వాల్యూస్ వస్తాయి. సిగ్మా x = 0 అవుతుంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. రిమైనింగ్ ప్రొసీజర్ అంటే విల్ ఫైండ్ అవుట్ ద xy వాల్యూ, x² అండ్ 2 ఈక్వేషన్స్. సేమ్ ప్రొసీజర్ ఫాలో కాండి. సో దెన్ a వాల్యూ y = a + bx, దెన్ ఫైండ్ అవుట్ ద a వాల్యూ సిగ్మా y/n, b వాల్యూ సిగ్మా xy/x². అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి 2 వాల్యూస్ ఫైండ్. ఓన్లీ చేంజ్ అయ్యేది ఏంటి, మనకి x క్యాలిక్యులేట్ చేయడం అనేది, డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ బోత్ x వాల్యూస్ y వాల్యూస్ ఇస్తారు. సో x వాల్యూస్ y వాల్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని మనము రెగ్రెషన్ మోడల్ సేమ్ లీస్ట్ స్క్వేర్స్ యూస్ చేసుకొని చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రాబ్లం చూసారంటే ఇక చూడండి, ఇలస్ట్రేషన్ 3. ఇక పాపులేషన్ ఆఫ్ ది టౌన్ x వాల్యూస్ ఆర్ గివెన్, అట్లాగే నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ డిమాండెడ్ y వాల్యూస్. సో పాపులేషన్ని బేస్ చేసుకొని టీవీస్ డిమాండెడ్ అనేది చేంజ్ అవుతుందా లేదా. సో ఒక x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఇచ్చారు, టైం పీరియడ్ ఇవ్వలేదు. సో ఈ మోడల్ వచ్చేసరికి మనం ఏంటంటే రెగ్రెషన్ మోడల్ సేమ్ లిస్ట్ స్క్వేర్స్ని యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం, బట్ ఇండైరెక్ట్ మెథడ్ చేయాలి. సో x వాల్యూ వచ్చేసి పాపులేషను, y వాల్యూ వచ్చేసి టీవీ డిమాండ్స్, నెంబర్ ఆఫ్ టీవీస్ డిమాండెడ్. సో బోత్ x వాల్యూస్ y వాల్యూస్ ఆర్ గివెన్. సో ఇప్పుడు ఎలా చేయాలి మనము, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈక్వేషను సేమ్ మనకి స్ట్రైట్ లైన్ y = a + bx, బట్ ఇక్కడ మనకి డీవియేషన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఇండైరెక్ట్ మెథడ్ చేస్తాం. సో ఇండైరెక్ట్ మెథడ్లో ఏబి వాల్యూస్ కనుక్కోవాలి. టు ఫైండ్ అవుట్ a, b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి సిగ్మా x = 0 అవ్వదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సిగ్మా y = na + b సిగ్మా x, సిగ్మా xy = a సిగ్మా x + b సిగ్మా x². ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి మనం a, b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ రిమైనింగ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది.
సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమేమి వాల్యూస్ కావాలి, సిగ్మా వై కావాలి, అలాగే సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ సిగ్మా వై, సిగ్మా ఎక్స్, దిస్ ఈజ్ సిగ్మా వై. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సిగ్మా ఎక్స్ స్క్వేర్ అలాగే ఎక్స్ వై. ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 × 5 25, 49, 64, 121, 14 × 14 256. (14 × 14 196). అట్లాగే XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. XY వాల్యూ 5 × 9 45, 7 × 13 91, 8 × 11 88, 11 × 15 165, 14 × 19 266. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా XY వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 45 + 91 + 88 + 165 + 266, టోటల్ 655. అలాగే 25 + 49 + 64 + 121 + 196 455. So next 9 + 13 + 11 + 15 + 19 67, and 5 + 7 + 8 + 11 + 14, that is equal 45. So once you get these values, okay, once you get these values, the substitute to find out the AB values. N is equal to, of course, how many number of observations are given? 1 2 3 4 5. So N is equal to 5. So first equation, sigma y is equal NA plus B sigma x. Sigma y 67, NA, N వచ్చేసి 5A plus B sigma x. So sigma x is 45B. This is first equation. And second, sigma xy. Sigma xy 655. Then A sigma x 45A. Then B sigma x square. Sigma x square is 455. This is second equation. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి చూస్తే 5A + 45B ఈజ్ ఈక్వల్ 67. ఇది ఫస్ట్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఏమైనా షార్ట్ చేసుకుంటే 5తో షార్ట్ చేసుకున్న 9A 5 9s 91B 131. So that is 9A plus 91B is equal 131. This is second. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ కావాలంటే మనకి మల్టిప్లై చేయాలి, సో ఈక్వల్ చేయాలి. ఏదైనా ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 5A ఉంది, ఇది 9A ఉంది, ఈక్వల్ కాదు. ఇక 45B 91B. కాబట్టి ఈ ఈక్వేషన్ని సో మల్టిప్లై విత్ 9 అండ్ మల్టిప్లై విత్ 5. సో ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి, సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్తో మల్టిప్లై చేయండి సింపుల్గా. సో నెక్స్ట్ న్యూ ఈక్వేషన్స్ 9 × 5A 45A plus 9 × 45 405B
plus 67 into 9, 603. అలాగనే ఇది 45A plus 91 into 5, 455B, 131 into 5, 655. సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ చేయండి. మైనస్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతుంది. సో ఇది 45A minus 45A 0. Then 405B minus 455, that is minus 50B, that is equal 603 minus 655, that is equal minus 52. So then B is equal minus 52 by minus 50, that is equal B is equal minus minus cancel 52 by 50, that is equal 1.04. వన్స్ యూ గెట్ ద బీ వాల్యూ వచ్చిన తర్వాత ఈ బీ వాల్యూని తీసుకెళ్ళి మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ కానీ. సో సబ్స్టిట్యూట్ బీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 5A ప్లస్ 45B, దట్ ఈస్ ఈక్వల్ 67. దెన్ సబ్స్టిట్యూట్ చేయండి 5A plus 45, B place లో 1.04 substitute చేయండి is equal 67. That is equal 5A plus 46.8 is equal 67. 5A is equal 47.5 ని ఆ వైపు తీసుకెళ్ళండి. 67 minus 46.8 is equal 20.2. Then A is equal 20.2 by 5. That is equal 4.04. So now you got the B value and A value. Then form the straight line. Y is equal A plus BX. A value 4.04 plus B value 1.04 X. So straight line is same, but the way of doing is different. ఎందుకంటే మనకి అక్కడ ఫస్ట్ దాంట్లో టైం సిరీస్ ఇచ్చినారు. టైం సిరీస్లో డైరెక్ట్ మెథడ్ చేసేస్తాం బికాస్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈ రిగ్రెషన్లో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ బోత్ ఇచ్చినప్పుడు సిగ్మా ఎక్స్ 0 అవ్వదు కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్ చేస్తాం. ఇండైరెక్ట్ మెథడ్లో సేమ్ మనం అగైన్ ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా చేయలేం కాబట్టి మనం ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. స్టెప్స్ ఒకసారి చూస్తే మీరు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇస్తారు అండ్ దెన్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయండి, దెన్ టోటల్స్, దెన్ ట్రెండ్ లైన్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బిఎక్స్, దెన్ ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా వై ఈజ్ ఈక్వల్ ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. వన్స్ యూ గెట్ ద ఏబీ వాల్యూస్, సబ్స్టిట్యూట్ ద ఏబీ వాల్యూస్ ఇన్ ద ఈక్వేషన్, దెన్ యూ విల్ డిరైవ్ ద వై ట్రెండ్ వాల్యూ. So once you get the y value, so basing on the x value you can predict the y value. For example, manaki ee question lo x value supposed to say when x 50 what is y అన్నారు అనుకోండి. సో x value ఇచ్చి y value కనుక్కోమన్నప్పుడు లేదా y value ఇచ్చి x value కనుక్కున్నప్పుడు ఈక్వేషన్ అవుతుంది. సో y is equal 44.04 plus 1.04 into 50. So that is equal 56.04. That is x is equal 50 అయినప్పుడు y value ఎంత అవుతుందంటే 56.04. ఒకసారి చూసారంటే మన ఈక్వేషన్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ అదే ప్రాబ్లంలో మనకు అడిగింది ఏంటంటే ఏమడిగారు, fit the trial linear regression equation y on x and estimate the demand for CTV sets for 2 towns with a population of 10 lakhs and 20 lakhs. అంటే పాపులేషన్ 10 lakhs ఉన్నప్పుడు ఎంత, పాపులేషన్ 20 lakhs ఉన్నప్పుడు ఎంత, అంటే పాపులేషన్ 10 lakhs ఉన్నప్పుడు x వాల్యూ 10 ఉన్నప్పుడు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి y వాల్యూ, అలాగే x వాల్యూ 20 lakhs ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ టైమ్స్ y వాల్యూ ఇస్తారు, x వాల్యూ కనుక్కోవాలి, అప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్.
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ అవే మోడల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.